హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ వండబోతున్నాను. నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా వేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకున్నాక ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇవి మరీ వేగనవసరం లేదు. చక్కగా 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ముందుగా చిక్కుడుకాయల్ని ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా, వాటిని ఇందులో వేసి వీటిని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ముందుగానే చిక్కుడుకాయల్ని ఉడకపెట్టుకోవడం వల్ల కూర చాలా బాగుంటుంది, త్వరగా కూడా పూర్తవుతుంది. వీటిలోకి కాస్తంత ఉప్పు వేస్తున్నాను. మీరు కూడా తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కాస్తంత ఉప్పు వేయడం వల్ల ముక్కలకి చక్కగా ఉప్పు పడుతుంది, కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేగుతున్నప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కూరలోకి తగినంత పసుపు, ఒక 2 స్పూన్ల కారం. మేము కారం ఎక్కువే తింటామండి, అందుకే 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు కూడా తగినంత వేసుకోండి. ఇదంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. కారం వేయంగానే చాలామంది వాటర్ పోసేస్తారు, అలా పోయకూడదు. ఒక 2 మినిట్స్ అన్న కుక్ అవ్వనివ్వాలి, అప్పుడు కూర చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోయిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కల్ని. సో కొద్దిగా వాటర్ పోసుకొని కాస్తంత గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, నీళ్ళని ఇంకిపోయి ఆయిల్ పైకి తేలింది చక్కగా. ఈసారి చిక్కుడుకాయ కూర నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.